హాయ్ టు ఆల్ అండి. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. వారు మీ యొక్క రిలేషన్ని బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. తన వల్లే మీరు తనకు దూరం అయ్యారు. తను ఎప్పుడు కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. తను చాలా మిస్టేక్స్ అనేవి చేసి మీ పైన నెట్టడం అనేది చేశాను. ఇకపైన అయినా తప్పు జరగకుండా చూడాలంటూ ఉన్నారు. ఇక ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఆలోచించాలి. గర్వం అంతా చూపించకూడదు అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ వ్యక్తి మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలనుకుంటూ ఉన్నారు. మీ గురించి ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో జరుగుతుంది అని ప్రతిరోజు పిన్ టు పిన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారండి. 24/7 మీ లైఫ్లో జరిగేట్టు తెలుసుకుంటూ ఉన్నారు. వారి లైఫ్లో ఉన్న లేడీకి వారైతే ప్రజెంట్ అయితే భయపడుతూ ఉన్నారు. అందువల్లనే మీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నాను, వారు అడ్డుపడుతూ ఉన్నారు, మీతోటి కలిసి నన్ను జీవించడం ఇవ్వడం లేదని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, అయినా కానీ టైం మీ వైపు తిరగబోతుంది. ఎలాగైనా నువ్వు నన్ను చేరుకుంటావు, నేను నీతోటే ఉంటాను, నీ పైన నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందని మీ పర్సన్ మీ పైన నెట్టేస్తూ ఉన్నారు. అంటే తను మిమ్మల్ని చేంజ్ చేయరంట, మీరే తనని చేంజ్ చేసేస్తే ఆ లేడీని మీరు ఎదుర్కొంటేనే మీరు వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుందని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి, పాయింట్స్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.